ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దీని ముందు జరిగిన ఆ నేపథ్యం నేను కూడా వచ్చాను. వచ్చి పిహెచ్సిలోకి వెళ్ళి చూశాను. డైరియా పరిస్థితి వచ్చినప్పుడు స్టేట్ కమిషనర్ కూడా ఆ రోజు వచ్చారు. చెప్పాను విషయం ఏంటి అన్నీ కూడా ఆలోచన చేశాం. సరే, సంఘటనలు జరుగుతుంటాయి, దాన్ని ఎలా కట్టుకోవాలి, లేదు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఇవాళ రాజకీయాలు కాదు, కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఊరిలో 10 మంది చనిపోయారు, ఇంకో ఊరిలో ఇంకొద్దరు చనిపోయారు, ఇంకో ఊరు ఇంకో చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. సుమారు 230 మంది ఉన్నారు. అసెంబ్లీ అడిగినా, లేదు మామూలుగా అడిగినా, కౌన్సిల్ అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ ఊరిలో ఉన్న వాళ్ళు వచ్చి ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నట్టు ఏట్లోకి వచ్చి ఎక్కడైతే సోర్స్ ఉందో వాటి దగ్గరికి వచ్చి అక్కడ బహిర్భూమి వచ్చి అక్కడ వాడుతున్నారు, దాని నుంచే ఈ కార్యక్రమం జరిగింది అని అన్నారు. నేను చెప్పాను ఇది ఇవాళ కాదు, అనాథగా జరుగుతుంది, దాన్ని అలా అరికట్టుకుని వస్తూనే ఉన్నారు, తర్వాత వస్తున్నాయి, ఎక్కడో సమన్వయ లోపం వచ్చింది చూసుకోండి అని అంటే కాదు అని చాలా అసందర్భంగా, చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావో తెలియకంట అని. సరే, జరుగుతుండే సంఘటన, జరిగిన దానికి మనం అది జరిగింది ఎలా జరిగింది, ఎందుకు మళ్ళీ ఇంకోసారి జరగకంటే ఏం చేసుకోవాలి చూసుకోవాలి అనేది నాయకత్వం వహిస్తున్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి బాధ్యత. ఇంకా ఆఖరికి ఎంత చెప్పినా ఇంకా వీరికి శ్రద్ధ లేదు, ఇంకా ఏం మాట్లాడినా ఇంకా ఉపయోగం లేదనేది నిర్ధారణకు వచ్చాం. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ కాదు కదా గొర్రెల గ్రామంలో, ఇవాళ కాదు కదా మన రాజకీయాల్లోకి వచ్చింది. నేను అప్పటికీ చెప్పాను, నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి 96వ సంవత్సరంలో నేను పార్లమెంట్గా నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ విజయనగరం జిల్లాలో, ఈ ఊర్లో విజయనగరం జిల్లాలో రాలేదు ఎలాంటి పరిణామం. ఎప్పుడు ఎంతమంది చనిపోయిన సంఘటన కూడా జరగలే. ఒకరోజు అడిగితే ఒకరు అన్నారు, ఒక రోజు 4 అన్నారు, మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 8 అన్నారు మీ సమావేశంలో, తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి 10 మంది అన్నారు. ఆయన వచ్చి ఊరికి వచ్చిన 10 మందికి తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 10 లక్షలు ప్రకటించడం జరిగింది. మరి ఇచ్చారో లేదో ఇంకా తెలియదు, కానీ నాకు ఇచ్చారా, మరి ఇచ్చారో తెలియదు, కానీ సరేలే ఇస్తారో పోతారో మరి వాళ్ళదే మనకేం సంబంధం, అది మనకు సంబంధం లేదు కానీ విషయం అది. కానీ చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉండాలి. ప్రభుత్వంలో మనం గెలిచామా మనం ఓడామా అనేది కాదు, ఒకసారి ఓడుతాం ఒకసారి పోతాం, అది పెద్ద వింతేం కాదు. కానీ మన తాలూకా బాధ్యత ఉండాలి ఎన్నిసార్లు అయినా సరే. అలాంటి సంఘటన చూస్తే చాలా నాకు ఇబ్బంది అనిపించింది. అది దురదృష్టమైన పరిణామాలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చూస్తే ఆ మంత్రి అయితే అసలు ఆయన తెలిసిందేటో తెలియదేటో నాకు తెలియదు, కానీ సరే ఆయన ఏదో మేధావు అనుకుని మాట్లాడుతున్నాడు, ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో నోట్లో మన సామెత ఉంది కదా, అలాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తే సరే వాళ్ళతో వాదించకండి, ఇంకా వాదించడం కూడా ఊరుకున్నాను నేను. ఇంకా తెలియక అంటే అంత నిర్లక్ష్యం. దీనికి అందరికి ఎందుకు చెప్తున్నానంటే సంఘటనలు జరుగుతుంటాయి, కానీ నిర్లక్ష్యం అనేది కాదు, నిర్లక్ష్యం ఉండకూడదు, బాధ్యత ఉండాలి, బాధ్యతారహితంగా ఉండాలి. అది చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా. నాకు ఈ ప్రభుత్వంలో ఆ బాధ్యత కనిపించలే. ఏదో అపోజిషన్ అని చెప్పి నేను మాట్లాడాను కదా, బాధ్యత కనిపించలే. సరే, దురదృష్టం. రాబోయే కాలంలో ఇంక మొన్న ఎన్నికలయ్యాయి కాబట్టి ఇంకా 4 సంవత్సరాలకు టైం ఉంది కాబట్టి కొన్ని ఈ 4 సంవత్సరాల బాధ్యత తెలుసుకోవాలని నా కోరిక, తెలుసుకోవాలని నా తాలూకా డిమాండ్ కూడా. ఎందుకంటే బాధ్యతగా ఉండాలి, ఏ వ్యక్తి జరిగినా సరే. బాధ్యత లేకపోతే చాలా కష్టం. ఇవాళ మరి మీ అంటే మా నాయకుడికి మరి జగన్మోహన్ చెప్పాం. ఆయన చెప్పిన వెంటనే నేను అసలు ఇక్కడే లేను, నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను వస్తాను ఊరికి వెళ్తానన్నాను. 2 రోజులు ఆగకూడదా, నేను వస్తానన్నాను. అలా కాదు, ఇంకా 2 రోజులు అయితే లేట్ అవుతుందో పాపం వాళ్ళు బాధపడుతున్నారట కుటుంబాలు ఆ ఊర్లోనూ, లేదని నేను వెళ్తాను. అయితే వెళ్ళండి సార్ పర్వాలేదండి, సీన్ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు, జడ్పీసీ ఉంటాడు, అందరూ ఉంటారు, పెద్దలందరూ ఉంటారు, చెప్తానులేండి అని చెప్పి అది ఏర్పాటు చేసుకున్నాం. అది బాధ్యత. అది దేని వెంటనే రావడం అనేది ఆ సంఘటన. దానికి వచ్చి మొన్న అంటారు ఆ ఊరు వెళ్ళాడు, అన్ని ఊర్లు వెళ్ళాడు ఆయన అని అంటాడు. ఎక్కడైతే ఎక్కువగా దాని తాలూ గ్రావిటీ ఉందో, ఎక్కడైతే ఆ శానిటీ ఉందో అక్కడికి వెళ్తారు.
సంఘటన మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వాడుకుంటుందా? ఆయన వచ్చి జగన్మోహన్ వచ్చి అన్ని ఊర్లు తిరిగితే, రాష్ట్రం అంతా తిరిగితే ఏం మాటలవి? బాధ్యత లేని మాటలవి. ఆయన వచ్చారు, బాధ్యతగా వచ్చారు, ఆయన చూశారు, ఇక్కడ ఆ కుటుంబాల తాలూకా ఆ బాధను చూశారు. చూసి ఆయన 2 లక్షల రూపాయలు నా తరపున, మా పార్టీ తరపున ఇస్తానని చెప్పారు. ఆ 2 లక్షలు వెంటనే 3 రోజుల్లోనే చెక్కులు రాసి వెంటనే మాకు ఫోన్ చేసి ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పారు. ఆ రోజే పంపించేద్దాం అనుకున్నాం, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు ఇద్దామని ఉద్దేశంతోనే ఈ 10 రోజులు ఆపి ఈ లోపు ఎలక్షన్ వచ్చింది. మరి పంపించడం ఎలక్షన్లో ఇవి పంచకూడదనే ఉద్దేశంతో ఆపి అవి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇవి ఈరోజు పంచడానికి వచ్చి ఇక్కడికి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఎందుకంటే మన గ్రామాలు, మన ప్రాంతం అంతా సామరస్యంగా అంతా ఉండే మన ప్రాంతం. మిగతా గ్రామాలు, మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లాగా మనం వచ్చి ఎవరి మీద జులుం చేసో లేదా దౌర్జన్యం చేసో లేదా వాళ్ళ మీద చేసే భావాలు ఉన్న వాళ్ళు మనకు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అంత సామరస్యంగా ఉన్న మన ప్రాంతాలు. అది అలుగ్గా తీసుకుంటే పొరపాటు. అది ప్రభుత్వాలు అది అలుగ్గా తీసుకుంటే మాత్రం అది ఎప్పుడు పిల్లలైనా సరే ఇంట్లో పెడతారు ఉన్నట్టుగా ఉంటుంది. చాలా తప్పు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహారం, జిల్లాల అధికారులు వ్యవహరించిన తీరు చాలా అది ఆక్షేపణీయం. దానికి నేను పూర్తిగా కూడా మొదటి నుంచి ఫస్ట్ డేనే చెప్పాను, తర్వాత అసెంబ్లీలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది బాధ్యత లేని వ్యవహారం చేశారు. మళ్ళీ మేము వచ్చి చెప్పిన వరకు కూడా చూసిన పాపాన పోవాలి. వెంటనే ఏముంది, ఆఫ్టర్ ఆల్ 4 ఊర్లకు వచ్చి నేను చెప్పాను, 4 ఊర్లని రెట్టిఫై చేయడం ఎంతసేపు? 10 ట్యాంకులు తెచ్చి ఇచ్చేసి నీరు ఆపుకొని చేస్తే సరికదా? ఆ మాత్రం చెప్పు తెలగండి అంటే అలా క్లాస్గా కాదు ఆ దారి అంటారా ఆ ఊర్లో ప్రధానమంత్రిగా వచ్చి దాని పేరు మరుగుదొడ్ల పథకం పెట్టారు. ఈ ఊరిలోనూ ఈ చీపురులోనూ మరుగుదొడ్ల పథకం చేయలేదు, అందుకే ఈ డైరీ వచ్చిందన్నారు. చూడండి ఎంత ఆశగా దేశం అంతా పెట్టారంటే ఇక్కడ మనం మరుగుదొడ్లు కట్టుకోలేదు, అందుకు కట్టుకోపోవడం వచ్చిందండి. మరి ఇక్కడ వస్తే మరి ఇంకో ఊర్లో ఎందుకు రాలేదు? మరి రాష్ట్రంలో అందరు కట్టారా? ఏం మాటలు అవి అని. కాబట్టి సరే వాళ్ళు బయట వాళ్ళ మాటలు బయట పోతే పోనీయండి, కానీ అవి పట్టించుకోను. కానీ జరిగిన సంఘటన పట్ల మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం. జరిగింది మరి ఒకసారి జరగకూడదు. పోయిన మనుషులు మళ్ళీ మనం తెచ్చేవలేము. అది కొడుకైనా, తండ్రి అయినా, తల్లి అయినా, ఏది అత్త అయినా, ఎవరైనా మళ్ళీ మనం తెచ్చేవలేము. కానీ ఆ కుటుంబాలని మరి మనం అనుకుంటూ, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనుషులు మనం తెచ్చేవాళ్ళం, కానీ మన చేతిలో ఉన్నది మనం ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోగలమని చెప్పి ఆ 13 వరకు ఇచ్చి 13 మనిషికి 2 లక్షలకి 26 లక్షలు పంపించారు. ఈ ఊర్లో ఇవ్వని. అలాగే చిన్న హౌస్లో ఉన్న, పెద్ద హౌస్లో 3 ఉన్నారంటే వాళ్ళకి ఇక్కడ కోటగండ ఒకటి, ఈ 11 ఇవి వచ్చి రేపు వచ్చే ఊర్లోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే గుర్రలో ఉన్న 10 మందికి ఇక్కడ చెక్కులు ఇద్దామని వచ్చాను. మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఈ వేదిక ద్వారా అధికారులకు కూడా చాలా మనవి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. దయచేసి ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా అప్రమత్తం మీరు అందరూ కూడా మెలగాలి, బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా చేయాలి. ఎప్పుడు లేని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని మీరు చూసుకోవాలని చెప్పి అధికారులకు కూడా తెలియజేస్తూ, అలాగే మరి గ్రామంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు కూడా మన బాధ్యతగా మనం ఆలోచించాలి. మన చేతితో ఉన్న వరకు మనం చేయాలి. చేతితో లేనిది ఎలాగా మనం చేయలేం. అది చేతితో ఉన్న కార్యక్రమాన్ని అధికారులతో చేయించాల్సిన బాధ్యత మనకు ఉంది. అది చేయించండి చాలు, ప్రజలు బాగుంటారు. సరే, ఎన్నికల్లో గెలడం వాళ్ళ పక్కన పెట్టుకుంటే ప్రజలు తెలుసుకుంటారు. రేపు రాబోయే కాలం ఏం జరుగుతుందో అది భగవంతుడే చూసుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు ఈ ఊర్లోనే కాదు, ఈ మన నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి చూసుకోవడం బాధ్యత ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ ఉన్నది. అలాగే ప్రతిపక్షంగా మన బాధ్యత కూడా దాన్ని వాచుదాగ్రహం మేము చేస్తుంటాం. ఎక్కడ జరిగిన సంఘటన పట్ల అప్రమత్తంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ఈ చెక్కులు ఇప్పుడు ఇస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయన పంపించిన చెక్కులు. ఈ డబ్బుని ప్రతి కుటుంబం 2 లక్షలు. మనుషుని తేలేము, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కానీ దీంతో మీకు చేయూతగా ఉండడానికి ఉపయోగపడుతుందని మీకు అందరూ చెప్తూ, మరి వానికి ఆయన మీకు అందరూ సానుభూతి తెలియజేయమన్నారు.
మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబాన్ని కోరుకుంటూ సెలవు.